అనంతపురం జిల్లా ప్రజల త్రాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు సింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల రైతుల సాగునీటి అవసరాలు తీరుస్తూ అనంతపురం జిల్లాకు తలమానికంగా నిలిచిన మిడ్‌పెన్నార్ రిజర్వాయర్ అభివృద్ధికి నోచుకోక గత దశాబ్ద కాలంగా నిర్లక్ష్యానికి గురైంది. ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లు పాడైపోయి ప్రతి ఏటా దాదాపు 1 టీఎంసీ నీరు వృధాగా వెళ్లిపోతోంది. అలా వృధాగా పోయే నీటితో దాదాపుగా 10,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అసలే కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాకు సాగునీరు ఎంత విలువైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీటి వృధాను అరికట్టేందుకు రేడియల్ క్రస్ట్ గేట్లు మార్చడంతో పాటు ఇతర మరమ్మతు పనులు చేయించడానికి హెచ్ఎల్సీ ఇంజనీరింగ్ అధికారులు 5,20,00,000 రూపాయల అంచనా వ్యయంతో నివేదికలు తయారు చేసి 2023లో అప్పటి ప్రభుత్వానికి నివేదికలు పంపించి నెలలు సంవత్సరాలు గడిచినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక ఏడాది క్రితమే అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వ సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ రిజర్వాయర్ నీరు విడుదల సందర్భంగా ఇక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. రిజర్వాయర్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని రైతులు ఆమెను కోరడంతో ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలనే పట్టుదలతో ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. నిధులు విడుదల చేయించి రిజర్వాయర్ అభివృద్ధికి కృషి చేయాలని ఆమె ముఖ్యమంత్రిని కోరారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి 5,20,00,000 రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినట్లు శనివారం బండారు శ్రావణశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక రిజర్వాయర్ అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో తనకు సహకరించిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు, మానవ వనరుల అభివృద్ధి శాఖ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.